హలో గైస్, ఈరోజు మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలనేది అందరి కళ, ఇంక్లూడ్ మీ ఆల్సో. బట్ అందరూ ఆలోచించే విషయం ఏంటంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కువ కాస్ట్ పడుతుందేమో, మనం అంత అమౌంట్ పెట్టుకోలేమో అని ఆలోచించి ఆగిపోతుంటారు. కేవలం 1500తోనే మీరు ఫ్లైట్ అయితే ఎక్కి దిగచ్చు. ఈరోజు ఫుల్ డీటెయిల్స్ పిన్ టు పాయింట్ చెప్తాను. నేను ఎట్లా ట్రావెల్ చేశాను, ఎక్కడ ఎట్లా ఖర్చు పెట్టాలి, అమౌంట్ మొత్తం చెప్తాను. వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, టికెట్ బుక్ చేసుకునే కాడ చాలా తప్పు చేస్తున్నారు. టికెట్ బుక్ చేసుకోవడం రెండు రకాలు. ఒకటి ఆఫ్లైన్, రెండోది ఆన్లైన్. ఆన్లైన్ అంటే మనం పేమెంట్ పేటిఎంలోనో లేదా మేక్ మై ట్రిప్లోనో బుక్ చేసుకుంటాం. ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి టికెట్ తీసుకుంటాం. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటంటే, ఆఫ్లైన్ వల్ల నీకు టైం తెలుస్తుంది, అంటే ఒక 1 అవర్ కంటే ముందు రావాలని. ఆన్లైన్ వల్ల నష్టం ఏంటంటే, నువ్వు 5 మినిట్స్ లేట్గా వచ్చినా నీ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో నాకు తెలిసినంతవరకు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చి టికెట్ కొనుక్కోండి. ఎందుకంటే నాది నిన్న క్యాన్సిల్ అయిపోయింది. సో అందుకని జాగ్రత్తగా ఎయిర్పోర్ట్కి వచ్చి టికెట్ తీసుకోండి. 1 అవర్ లోపలే కూర్చున్నా మీకు ఏం కాదు, లోపలే అన్నీ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది టెర్మినల్ 1. ఇది మనకు వచ్చింది టెర్మినల్ 2, అంటే రైట్ సైడ్ వెళ్ళాలి. అటువైపే టెర్మినల్ 2, ఇది టెర్మినల్ 1. ఇది కాకపోతే ఒకసారి మొత్తం చూసుకొని వద్దాం టెర్మినల్ 1 ఎట్లా ఉందో. చూడడానికి చాలా అందంగా ఉంది. అసలు కాఫీ షాప్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బీరు, ఆల్కహాల్ కూడా చాలా ఎక్కువే ఉంది ఇక్కడ. బట్ ఎంత వండర్ఫుల్గా ఉంది చూడు, అసలు చాలా బాగుంది అసలు ఈ ప్లేస్ మొత్తం. వర్త్ వర్మ వర్త్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ సూపర్గా ఉంది అసలు. ఎంతైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. ఫారెన్లో తిరుగుతున్నట్టుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. మన చుట్టుపక్కల అసలు తెలుగులే లేరు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మ్యాక్సిమం అదర్ కంట్రీస్ వాళ్ళు రావచ్చు. ఓకే, ఇంకా పూర్తిగా తిరుగుదాం. ఎట్లా ఉన్నాయి షాప్స్. ఓకే, ఇక్కడ మీ మొబైల్ ఛార్జ్ అయిపోతే అది అక్కడ ఎంఐ కనబడుతుంది కదా, ఆ ఎంఐ దగ్గరికి వెళ్తే మీకు ఛార్జ్ పిన్ అయితే దొరుకుతుంది. ఓకే, 1 ఇది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టెర్మినల్ 2కి. ఓకే, సరే ఇంక మన దగ్గరికి వెళ్ళిపోదాం బండి. టెర్మినల్ 1 నుండి టెర్మినల్ 2కి రావడానికి ఫ్రీ బస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫ్రీ బస్లో నుంచి వచ్చి టెర్మినల్ 2లో అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ఈ బ్యాంబూసే. అసలు చూడడానికి స్వర్గం ఉన్నట్టుంటుంది. లోపల చాలా అందంగా ఉంటుంది. ఆ లైటింగ్ అయితేనేమి చాలా బాగుంటుంది చూడడానికి. నాకు తెలిసి టెర్మినల్ 1 కన్నా టెర్మినల్ 2కి రావడానికి ఎక్కువ మంది మొగ్గు చెప్తారు ఈ బెంగళూరులో. ఇప్పుడు మేము లిఫ్ట్లో వెళ్తా ఉన్నా, పైకి వెళ్ళాక మొత్తం ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇది మొత్తం. ఇంకా కొంచెం దూరం పైకి అయితే వచ్చేసా, ఆల్మోస్ట్ పైకి వచ్చేసా, రీచ్ అయిపోయా. ఇప్పుడు మొత్తం ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుంది టెర్మినల్ 2. ఒకసారి చూద్దాం మొత్తం. నేను చెప్పాను కదా స్వర్గం అని, ఇదే ఆ స్వర్గం. చూడండి ఎంత బాగుందో అసలు. కళ్ళు 2 సరిపోవట్లే కదా చూడడానికి కూడా. చాలా బాగుంది అసలు ఇది. అందుకేనేమో బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పిలవడానికి మెయిన్ రీజన్ ఇదేనేమో. మామూలు తిరుపతిలో అసలు ఇట్లా ఉండదు, ఇట్లా అసలు ఏమి ఉండదు. ఇట్లా మామూలుగా ఎయిర్పోర్ట్ అంటే నేను లోపలికి వెళ్ళా ఒకసారి తిరుపతి ఎయిర్పోర్ట్కి, అంతేం ఉండదు. ఇది చాలా బాగుంది. డబుల్గా త్రిబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎట్లా ఉంటుందో నాకు ఇప్పటిదాకా చూడాల, ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగుంది అసలు. నాకు తెలిసి నా సరౌండింగ్స్లో ఉండే వాళ్ళంతా అదర్ కంట్రీసే. ఒక్కరు కూడా తెలుగు ఏం మాట్లాడట్లా. మ్యాక్సిమం హిందీ, ఇంగ్లీష్. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ చెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది. ఇక్కడ చెక్కింగ్ ఎట్లా చేస్తారంటే ఈవెన్ బెల్ట్తో సహా తీసేస్తారు నీకు. నీ బడ్స్
బెల్ట్, వాచ్ ఏది నీ దగ్గర ఉంచుకోరు. ఆగండి మీకు ఒకసారి చూపిస్తానండి ఎట్లా తీస్తారో. మీరే చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నారు. ఈవెన్ బెల్ట్తో సహా తీసేశారు కదా. ఎట్లాగే నీ నీ ప్యాంటు టైట్గా లేకపోతే ఖచ్చితంగా చెక్కింగ్ పాయింట్ అయితే ఉంటుంది. టైట్ ఉన్నా సరే, లూజ్ ఉన్నా సరే. సో ఖచ్చితంగా టైట్గా ఉన్న ప్యాంట్లు అయితే వేసుకోరండి మ్యాక్సిమం. ఇక్కడ కొంచెం ముందర నడుచుకుంటూ వస్తామంటే ఇక్కడ ఆంజనేయ స్వామి, కొంతమంది దేవతలను అయితే పెట్టున్నారు ఇక్కడ. చూడడానికి చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడ నుంచి నడుచుకుంటా ముందుకెళ్తే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం, ఫ్లైట్ దగ్గరికి. ఇంకెళ్తా ఉన్నా. ఒకసారి వీళ్ళందరికీ దండం పెట్టేసి అప్పుడు వెళ్ళిపోతున్నా. చూడండి ఎంత బాగుందో కదా. దీన్నే బోటింగ్ పాస్ అంటారు. మామూలు బోటింగ్ పాస్లో అందరికీ గేట్ నెంబర్ అయితే వస్తుంది. సో నేను రీఫండబుల్ అంటే నేను నా క్యాన్సిల్ అయిన టికెట్ని మళ్ళీ పెట్టుకోవడం వల్ల నా గేట్ నెంబర్ రాలా. గేట్ నెంబర్ రాకపోతే ఇక్కడ డిపాచ్యూర్స్ అని ఉంది కదా, అక్కడికి వచ్చి చెక్ చేసుకోండి. గేట్ నెంబర్ కాదు, ఇక్కడ మీ ఫ్లైట్ టైం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి చెక్ చేసుకోండి. మీకు తెలుస్తుంది ఏ వైపు వెళ్ళాలని. అట్లా చెక్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ముందరకు వస్తే మీ గేట్ నెంబర్ తెలుస్తుంది మీకు. ఇంకొంచెం దూరం దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్లైట్ దగ్గరికి. ఏదో కనబడుతుంది కదా, అదే ఫ్లైట్. ఇంకొంచెం ముందరకే ఈ లిఫ్ట్ దిగేసి కిందకి వెళ్తే మన బోటింగ్ పాస్ కలెక్ట్ చేసుకొని బస్సు అయితే ఎక్కిస్తారు. ఇది చూడండి, నేను చెప్పాను కదా బ్యాంబూస్తో ఎంత అందంగా ఉందో అని చెప్పాను కదా. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా చేస్తున్నారు. ఇలా నడుచుకుంటూ కిందకి వెళ్తే ఇక్కడ బోటింగ్ పాస్ చెక్కింగ్ అయితే జరుగుతుంది. బోటింగ్ పాస్ చెక్కింగ్ తర్వాత మనల్ని ఒక బస్సు ఎక్కించి ఆ బస్సు నుండి ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇది ఇక్కడే చెక్కింగ్ జరిగేది. మీరే చూడండి అసలు ఎట్లా చేస్తున్నారు చెక్కింగ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా చెక్కింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చెక్కింగ్ అయిపోయాక ఆ బస్సు ఎక్కించి లోపలికి నుంచి ఏరోప్లేన్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇదే ఆ బస్సు. చూడండి బస్సు అయితే ఎక్కేస్తాం కదా, ఇంకా స్ట్రైట్గా వెళ్తే ఏరోప్లేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఫ్లైట్స్ అయితే కనబడతాయి మనకు, చాలా బాగుంటుంది. కానీ మనల్ని కిందకైతే దిగనివ్వరు, బస్సులో ఎక్కి వెళ్ళాలి మనం. ఇదే ఏరోప్లేన్ నేను ఎక్కబోయేది. చాలా బాగుంది కదా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇది దీని పేరు. మామూలుగా Whenever the seatbelt sign is on, you must return to your seat and fasten your seatbelt securely. Should an oxygen mask like this automatically drop from the compartment above you, immediately pull the mask firmly towards you. Place the mask over your nose and mouth and breathe normally. Place your own mask first. कृपया ध्यान दें, भारत निर्वाचन आयोग करने का पूर्ण संदेश है। लोकसभा चुनाव వెల్కమ్ టు చెన్నై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.